ఏమి లేదక్క అన్ను ఇంతకు ముందు పెద్ద వీడియో చూడండి వాళ్ళకిలే ఈ వీడియో నా వైఫ్ నేను కలిసి మంచి చికెన్ కూర చేసుకొని బ్రహ్మాండంగా తినిన తర్వాత పొద్దున్నే లేచిన తర్వాత వంటిల్లు మొత్తం క్లీన్ చేయమనింది. ఇది 4 రోజుల నుంచి క్లీన్ చేయలేదంటే స్వామి రోజు క్లీన్ చేసి ఇసుకుపోయింది. నా వల్ల కాదనేసరికి నేను చేస్తాను. దానికంటే ముందు ఈ స్టవ్ని క్లీన్ చేయమనింది, ఎలక్ట్రిక్ స్టవ్. దానేమో గొడవ ఎంత క్లీన్ చేసినా ఎన్ని క్రీములు వాడినా ఒక 4-5 ఏళ్ల నుంచి అట్టలు చెక్కలుగా అయిపోయింది. అంత సాంబారు పొంగులు ఆ పొంగులు ఈ పొంగులు అన్నీ ఇది కొద్దిగా శుద్ధంగా చేసి అయినా కానీ మచ్చలు చెప్పలుగా ఉంది. ఏంద్రా నాయన ఇట్ట వర్కౌట్ కావటం లేదు. నిమ్మకాయలు వెనిగర్ ఆయిల్ ఏందేందో నానా రకాల సూపర్ మార్కెట్ క్రీములు అన్నీ వాడిందంట అయినా బాగోలేదంట. ఈ అమ్మ గొడవ ఇది బాగోవాలంటే ఇదిగో ఇట్లాంటి కత్తి కావాలి. పెన్సిల్ ముక్కలు చెక్కుంటారా మనవా అట్లాంటి కత్తి తీసుకున్నానులే. కత్తి తీసుకొని గీకి పర్నవుతా అన్న. ఓ అమ్మ ఆ పని చేయగాకు స్వామి అనింది. చూడు కత్తి ఎంత బ్రహ్మాండంగా ఉందో. గీకితే ఏమే అంటే మొత్తం గీతలు పడిపోద్ది. కొత్త స్టవ్ కొనాలి, దానికి ఒక ఖర్చు. మళ్ళీ దానేమో బడవ దీన్ని ఫిక్స్ చేసేదానికి మెకానికల్ని వాళ్ళని వీళ్ళని కదా మనమే చేసుకోవాలి. ఇది ఒక తలనొప్పి అంటుంటే పోతే పోయింది, నేనే చూసుకుంటా, రిస్క్ నాది. నువ్వు గొమ్ము చూస్తూ ఉండు, అరవగా కొద్దిసేపు నసబెట్టగా కానీ గొమ్ము కూర్చోమన్నా కూర్చుంది. ఇంకా చూస్తూ ఉంది. లబో దిబో ప్రాణం తట్టుకోలేకుంది. ఎందుకంటే నీళ్లు పోసి పారునోకి దాన్ని పెట్టి గీకతా ఉన్నా. స్టవ్ అంతా గీతలు పడిపోద్దని భయం. ఆ చెత్త కంటే గీతలే మేలులే అన్నాలే. అయినా ఓర్చుకోకుండా ఒప్పుకోకుండా అక్కడనే కూర్చో ఉంది. నేనేం చేస్తానే ఈ స్టవ్ని అనేసి పీకి పారనవుతానేమో అని. చూడండి ఎందుకు పీకుతానా, గీకుతా ఉంటే అట్టలు చూసే ఎట్టొస్తున్నాయో. దానేమో బొడవ 4 ఏళ్ళ నుంచి పేరుకున్న చెత్త సమయం. ఎంత క్రీములు వాడినా ఇంతకు ముందు చెప్పినట్టు పోనే పోలా. ఒట్టి పైన దుడిస్తే పోయేటట్లేదు. దానికే కత్తితో ఆపరేషన్ చేసినట్టు గీకి పారనొకే ఇష్టం వచ్చినట్టు. స్టవ్ చెడిపోయిందా లేకపోతే పని చేస్తుందా అన్నీ మీరు చివరిదాకా చూస్తే తెలుస్తుంది. మొత్తం 6 నిమిషాల వీడియోలే. దగ్గర 2-3 గంటలు కష్టపడితే కానీ బాగోలేదా ఈ చెత్త. చూడండి కత్తి పెట్టి గీకతా ఉంటే ఎట్టొస్తుంది, రోల్ వచ్చినట్టు, ఎనప రోల్ వచ్చినట్టు. ఆ మాడులు గీడులు అబ్బా. మనం ఏంటంటే ముఖ్యంగా ఇండియన్స్ వంటింట్లోనే శుద్ధంగా వేడిగా చేసుకొని అన్నం తినేది అలవాటు. 1-3 సార్లు 4 సార్లు వంటింట్లో ఫ్రెష్గా తింటాం. ఫ్రిడ్జ్లో పెట్టిన బ్రెడ్ ముక్కలు గ్రిడ్ ముక్కలు లేకపోతే కూరలు అవి తినే అలవాటు లేకపోయా వేడిగా ఉండబల్లే. దానికే పొంగు వచ్చి అంత పొంగు దొల్లి పాలు గీలు పెరుగు గిరుగు ఏదైతే అది అంత చెత్త పేరుకుపోయింది. దాన్ని ఇట్ట కానీ గీకితే కానీ రావటంలే. గీకి మొత్తం చూడు తుడిస్తే ఎంత కుప్పైందో. ఇది ఒక పార్ట్ కుప్పే, ఇంకా చాలా ఉంది గీకేది. చెప్పాను కదా 2-3 గంటలు గీకేనే. చూడు నల్ల కుప్ప అంతా దోసి పెను మీద ఉండే మాడులాగుంది నాకైతే. చూడండి మొత్తం చెత్త కుప్పలో వేసేదానికి తీస్తే 2 దోశల్లో నిండుగా వచ్చింది. దానెమ్మో గొడవ ఒకసారి రౌండ్కే ఇంకా పట్టుకొని మళ్ళీ గీకడం మొదలు పెట్టా. కొద్దిగా పర్వాలేదు అనిపించిందిలే ఇంతకు ముందుతో పోలిస్తే. అయినా నా వైఫ్ మొత్తానికి ఏదో చేసేటట్టున్నాడు ఈ టుగ్లక్ కూడా అనుకుంటుంది. నేను మేధావని తెలియటోళ్ళ టుగ్లక్ పనిలా అయ్యా గీకుతా ఉంటే గీకి బాగా చేస్తూ ఉన్నాను. నువ్వు టుగ్లక్ గిగ్లక్ అని అవమానించగాకండి ఉంటే ఎంకరేజ్ అంటా ఉన్నా. సరే కెమెరా తీసేదామే లేదు దానికి. ఎందుకంటే మామూలుగా వీడియో తీదు, ఇది ఎక్కడ చెడిపేస్తాను అనేసి దగ్గరగా కెమెరా పెట్టి చూస్తూ ఉంది. నిజంగా బాగా గీకుతున్నాడా లేదా, నిజంగా పోతుందా లేదా. నేను పెట్టాను కదా చాలా ఖర్చు, ఏందేందో క్రీములు కొన్నాను కదా, అడ్వర్టైజ్మెంట్లు టీవీలో ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఆడోళ్ళు చెప్పినాయి వాళ్ళు చెప్పినాయి వీళ్ళు చెప్పినాయి అన్ని ప్రయోగాలు చేశాను. అయినా ఈ చెత్త బాగాలేదు. ఏందబ్బా వీడేమో పెన్సిల్ ముక్క చెక్కునేది లాంటిది చేతిలో పట్టుకొని సపా గీకుతా ఉంటే పోతుందంటే పోదా. మళ్ళీ ముత్తాతల కాడి నుంచి చూస్తూ ఉంటే కొబ్బరి పీస్ తోటి ఇంకా రకరకాలుగా చెత్త పట్టు ఉంటుంది. అన్నిటినీ కూడా మన పెద్దోళ్ళు సింపుల్గా గీకి పారునుకి తీసి పారునుకుంటారు. బాండళ్ళు గేండళ్ళు అన్నీ అదే మెథడు. దానికి కత్తి తీసుకొని శుద్ధంగా పెన్సిల్ ముక్కలు చెక్కే కత్తి మనకి తెగ్గకూడదు. ముఖ్యంగా దీన్ని లేపారునొకలా చెత్తని దాన్ని పట్టుకొని గీకితే పాత రోజుల లెక్క చూడు ఎట్టొస్తుందో. ఉండ్రాలుగా చుట్టుకొని వస్తూ ఉంది. అంత చెత్తే. దీనేమో బొడవ చూసేదానికి వికారంగా ఉన్నా కానీ మనం వంటిల్లు మనం కాకపోతే ఎవరు క్లీన్ చేసుకుంటారా. ఆ వికారాన్ని మొత్తం తీసేస్తే కదా శుద్ధంగా తయారయ్యేదే శృంగారంగా. దానికే కష్టపడ్డాలే ఒక 2-3 గంటలు మొత్తం గీకేదానికి. గీకి చూసారా ఎంత చెత్త వస్తుంది. మీ ఫ్రెండ్లు ఎవరైనా ఎలక్ట్రిక్ స్టవ్లు వాడుతూ ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి ఇట గీక్కుంటే పోద్దనేసి. ఈ మధ్య ఎలక్ట్రిక్ స్టవ్లు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్లు అంతా ఎలక్ట్రిక్ గ్యాస్ని తగ్గించేస్తూ ఉన్నారు.
ఎందుకంటే గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోయి ఎలక్ట్రిసిటీకి ఎక్కువైపోయింది. దానికి టెస్లా లాంటి కార్లు అంతా ఈవీ కార్లని స్కూటర్లు అన్నీ వస్తూ ఉన్నాయి. అంటే ఎలక్ట్రిక్ స్టవ్లు కూడా ఎక్కువ వాడతా వల్ల అవి శుద్ధంగా క్లీన్ చేసుకోకపోతే అట్టలు చెక్కలు అయిపోయి ఉంటాయి. ఒట్టి నీళ్ళతో రోజు పొద్దున్నే దుడిస్తే పోవు, లేకపోతే క్రీములతో పోవు. అట్టగట్టిని ఇట్లా కత్తి పెట్టి గీకితే బాగా శుద్ధంగా గీతలు కూడా లేవు. చూడు ఎంత బ్రహ్మాండంగా తయారవుతూ ఉందో. శుద్ధంగా ఆ చెత్త అంతా తీసేసి తుడిచిన తర్వాత చూసే ఇంకొద్దిగా అందం వచ్చిందా స్టవ్కే. ఇంకా క్లీన్ చేసేది ఉంది. దాదాపుగా క్లీన్ చేసాను కానీ చూడు అయినా చుట్టుపక్కల కొద్ది గీతలు ఉన్నాయి. అవి కూడా గీకేయాలి, టైం పట్టద్ది. గీకదాంలే. చూడండి పద్ధతి బాగుండా, పాతకాలం పద్ధతి కత్తి పెట్టుకొని గీకడమే. చూడు నా వైఫ్ నేను చేతులు పెట్టి శుద్ధంగా రుద్దుతాను. అబ్బా పైన అట్టంతా పోయిందిరా స్వామి అనుకొని ఆనందం. బాగా నల్లగా కనిపించేదే కాక రౌండ్ గీత కూడా కనిపించింది, సర్కిల్. ఎన్నో రోజులైంది ఆ సర్కిల్ కనిపించి. మొత్తం అట్ట పేరినట్ట మొత్తం చెత్త పేరుకుపోయి ఉండింది దాని మీద. కత్తితో గీకిన తర్వాత శుద్ధంగా తయారైంది. ఆ చిన్నగా ఉన్నాయే అవి కూడా గీకేస్తాను నిదానంగా. ఆ పైన తెల్లగా తయారవుతుంది. చూడండి లైట్కి ఇంకా బాగా కనిపిస్తూ ఉంది. అది ఎట్ట పోవాలో మీకు ఏమైనా తెలిస్తే కమెంట్లలో చెప్పండి. దానికి క్రీమ్లు ఏమైనా పని చేస్తాయేమో, లేదంటే ఇంకొక పద్ధతి వాడి ఇంకొక వీడియోలో చూపిస్తాలే. కానీ మీకు అనుభవం ఉంటే కొద్దిగా కమెంట్లలో చెప్పండి. ఆ పైన ఉన్న తెల్లగా పేరుకో ఉంది ఆ మచ్చలు, అది పోయేదానికి ఏం చేయాలో చెప్పండి. ఇంతకీ స్టవ్ పని చేస్తుందో లేదో చూడమనింది. తిప్పాలే అట్ట రెగ్యులేటర్ని. తిప్పితే చూసారా, అబ్బో ఎర్రగా మెరుస్తుంది. ఎర్ర బంగారం. ఇంకా మళ్ళీ శుద్ధంగా వంటలు చేసుకోవచ్చు. ఇంకా చెత్తగా స్టవ్ చేసినా కానీ మన కాడ పెన్సిల్ చేకే కత్తి లాంటిది ఒకటి వల్ల దాన్ని పెట్టుకొని గీకి పారనొక్కొచ్చు. చూడు ఎర్రగా ఉంది. ఇంకా ఆ పైన తెల్లగా ఉండేదానికి మీరు కమెంట్లలో చెప్పండి ఎట్ట బావోలు కొద్దిగా. అది సంగతి. ఇంక నేను ఇచ్చేస్తా కానీ మీరైతే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అబ్బా నాయన కావాల్సినవి అన్నీ చేయండి అబ్బా. కొద్దిగా లైకులు కొట్టండి, వీడియో అందరికి కనిపిస్తుంది. ఇంకా ఈ చిన్న గీరల్లాగుల్లా దాన్ని గీక్కుంటా కూర్చుంటా కానీ మీరైతే కమెంట్లలో చెప్పండి ఆ తెల్లగా ఉండేది కూడా పైన ఉండేది అట్ట బావాలు.